కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమంలో కేతువు శుక్రుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు వీరికి బాగున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కాస్త చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. రావాల్సిన ధనం ఏదైతుందో తక్కువగా వస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని బలంగానే ఉన్నారు. వీరికి రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6 ఉన్నారు. షష్టం గురువు అంత మంచిది కాదు. గురువు ఉచ్చపట్టి ఉన్నప్పటికీ అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కూడా షష్టంలో ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. చిన్న పనికి కూడా ఎక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ పైకి ఎదగలేము అనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మనకి ఎటువంటి వెనకాడకుండా పర్వాలేదు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. ఎందుకంటే జన్మరాశిలో రాహు ఉన్నారు. ₹1 ఖర్చు పెట్టే చోట ₹10 ఖర్చు పెడతారు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సర్జరీ కానీ, ఇండైజెషన్, అసిడిటీ, మోకాలకు సంబంధించిన స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ అవకాశం చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కొన్ని నూతన అవకాశాలు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావంతో, అదేవిధంగా జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ధోరణిలో మనం వెళ్దాం, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నప్పటికీ అది మీరు వెళ్ళండి. కానీ వెళ్ళే దారి ఎలా వెళ్ళాలి, అది కరెక్టా కాదా, 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చక్కగా తీసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ జిల్లేడు హనుమాన్, జిల్లేడు గణపతి పెట్టుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు ఒక పువ్వు పెట్టడం చెప్పదగినది. తద్వారా మంచి శుభకార్యాలు అనేది జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in